బేసికలీ ఈరోజు రెస్ట్ డే అనమాట. సో షటిల్ ఆడడానికి వచ్చాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 3 to 4 కోర్ట్స్ అంటే ఇండోర్ స్టేడియంస్ చెక్ చేసాం. మ్యాచ్ అన్నీ క్లోజ్డ్. ఇప్పుడు ఇది ఓపెన్లో ఉంటే వెరీ గుడ్ అమ్మ, లేకుంటే ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా దుప్పటేసుకుని పడుకోవడం. అదే అన్నమాట. ఇప్పుడు ఆడినవరా? అడిగా మాకు ఆట రాదని చెప్పాల్సింది. కిడ్డీసా? సరే నువ్వు ఇక్కడ 2 ఎనిమీస్ ఉన్నారన్నమాట. నాకు కాదు, వాళ్ళకి వాళ్ళే. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపా క్రెడిట్ గోస్ టు మీ అని చెప్పలేం కానీ వాళ్ళు వచ్చారు. సో వన్ ఈజ్ సంపత్ అండ్ అనదర్ ఈజ్ అభిషేక్. ఎక్కుతున్నారా? నన్ను వైరల్ చేసేస్తున్నావు. తీసావా వీడికి? సంపత్ వీడు వీళ్ళిద్దరు ఎనిమీస్ అన్నమాట. స్కూల్ నుంచి కొట్టేసుకుంటారు అసలు ఒక అమ్మాయి కోసం. బాగోదేమో కదా మన గురించి నిజం అందరికీ తెలుసు. నువ్వు అలా చెప్పేకరా అన్ని వీడియోల్లో నిజమనుకుంటారు. నిజమే కదా, మొన్న పాట పాడింది. పాట ఎవరికి వస్తారు? అడుగు అడుగు అలా అడుగు చెప్పరా. అది చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు. నన్ను ఇరికించారు కదరా మీరు, నేను వెళ్ళిపోతాను రా. పార్క్లో నెట్ ఉంటుంది కదా, వివేకానంద పార్క్ ఉంటుంది. ఒక రబ్బర్ షూట్ లాగా కూడా ఒకటి ఉంటుంది, ఇంచుమించు అలాంటిది. కానీ క్రౌడ్ ఉంటుంది. ఓకే అమ్మా ఇంకా దెబ్బ పగిలిపోతుంది అనుకున్నాను. ఓకే వన్ పాయింట్ కదా. తాగబడుతున్నాడు. సో ఆఫ్టర్ 1 hour అని చెప్పచ్చు, వీ ప్లేడ్ ఎ గేమ్ కాల్డ్ బ్యాడ్మింటన్. ఫైనల్లీ ఐ మేడ్ ఇట్. యు నో వాట్, మా ఫ్రెండ్స్కి కూడా తెలియదు అన్నమాట. ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ కోల్డ్. కానీ వాళ్ళ కోసం నేను వచ్చా. అండ్ ఇప్పుడు నా పర్సనల్ వర్క్ కోసం వెళ్ళా. ఓపిక లేకుండా ఐ మేడ్ ఇట్. అస్సలు ఎనర్జీ అనేది లేదు. ఒక ఓఆర్ఎస్ఎల్ లాగా నో ఎనర్జీ. సో ఐ మేడ్ ఇట్ గైస్. చాలా రోజులైంది. అసలు ఆ ఫీవర్ ఎలా వచ్చిందంటే నిన్న చూడకూడదని చూశాను అనమాట. అంటే ఆ నోటిఫికేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్ అది మాత్రం రాదు ఎప్పుడు. బట్ ఆఫ్టర్ ఏజెస్ I got a notification that personal. I'm so happy about it. So వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్. సైనింగ్ ఆఫ్.